చికెన్ నెక్ దగ్గరికి వచ్చేప్పటికీ ఇప్పటి వరకు అందుతున్న రిపోర్ట్స్ ఏంటంటే అటు మిజోరం అలాగే వెస్ట్ బెంగాల్ అస్సాం బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో కీలకమైన ప్రాంతాల్లో మన డిప్లాయ్మెంట్ అరౌండ్ 1 to 1,20,000 సోల్జర్స్ అయితే అక్కడ డిప్లాయ్మెంట్ అయింది, ప్రిపేర్నెస్ మొదలైంది అనేది తెలుస్తుంది. బట్ హౌ డేంజరస్ చైనా ఈజ్ అండ్ బై బ్యాకింగ్ పాకిస్తాన్ అనే దాని మీద ఇంకా ఒక అసెస్మెంట్ రాలా, ఐఎస్ఆర్ రాలా. దాన్ని బట్టి మన యాక్షన్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అత్యంత దగ్గరగా వచ్చేస్తారు. ఒక చోట అయితే ఇక్కడ ఐ బిలీవ్ కేవలం 1 కిలోమీటర్ దూరంలో వాళ్ళు మన నెత్తిరెక్కి కూర్చున్నారు ఆ ప్రాంతంలో. ప్రాంతం వెస్ట్ బెంగాల్లో పేరు మర్చిపోయాను, అక్కడ వచ్చి కూర్చున్నారు. మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఎలా హ్యాండిల్ చేయబోతున్నాం? ఒకటి ఇది పోస్ట్ సెలెక్టింగ్ మనది కూడా. మనకు లచిత్ బర్ఫుకన్ మిలిటరీ క్యాంప్ మనకు డూబ్రీలో ఉంది, అలాగే కిషన్ గంజ్, చాప్డా. అదే చాప్డా నేను చెప్పబోయింది చాప్డా. సో మనకేంటంటే బేసిక్ గా గంగా నది బ్రహ్మపుత్ర నదివే మనకు బార్డర్, అందుకని గంగా నదికి ఆవలవైపు వాళ్ళే, ఈ వైపు మనం ఉంటాం. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనకు ఉన్నటువంటి, నేను ఇంకా చెప్పాను కదా, ఎక్కడ వేసిన బొంగళ అక్కడే స్టేటస్ కో మెయింటైన్ చేస్తాం. వాళ్ళ సరిహద్దులు దాటకుండా ఇక్కడ రెడీగా కూర్చున్నాం. అంటే వారికి మెసేజ్ ఇస్తున్నాం, నువ్వు మాకు వ్యతిరేకంగా ఏమైనా చర్యలు చేస్తే నేను చంపదప్ప కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని మెసేజ్ ఇస్తున్నాం, అంతే. అంతకు మించి మనం ఏం చేయట్లేదు. కానీ మన లిజనింగ్ పోస్ట్ ఉంటాయి. ఇప్పుడు చాలా పవర్ఫుల్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. మన దగ్గర ఎక్విప్మెంట్ పెట్టామంటే అక్కడ ఏమేమి చర్చలు జరుగుతున్నాయి, కమ్యూనికేషన్ ఏమొస్తుంది, శాటిలైట్ కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది, ఇంటెల్ అంతా కూడా, దాన్ని ఇంటెల్ సిగ్నల్ అంటారు, మనకు సిగ్ ఇంటెల్ అంటారు. అంటే ఇటువంటి సిగ్నల్స్ అన్ని కూడా ఇంటెలిజెన్స్ అంతా కూడా గ్యాదర్ చేస్తున్నాం. తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. మనకు బంగ్లాదేశ్ లో చాలా మంది భారతదేశాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, మైత్రి పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ మన అసెట్స్ ఉన్నారు, అక్కడి నుంచి కూడా హ్యూమన్ ఇంటెల్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసి అక్కడ కూర్చొని ఉన్నాం. పరిస్థితి విషమిస్తోంది అన్నప్పుడు మనం వెళ్ళి అటాక్ చేస్తాం. ప్రస్తుతానికి మనకు ఆ సమస్య లేదు, ఎందుకంటే నేపాల్, భూటాను, సిక్కిం ఇవన్నీ చైనా అధీనంలో లేదు. కాబట్టి మన చికెన్ స్టేక్ ఇప్పటిలో వచ్చేటువంటి ప్రమాదం ఏం లేదు. వాళ్ళు ఎంత బెదిరించినా, వాడు ఏం చేసినా కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంత సీన్ లేదు. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ కాదు పనిచేస్తుంది, పాకిస్తాన్ అని అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ కూడా మింగ మెతుకులు వాళ్ళకి లేవు, వాళ్ళకి మోచే నీళ్లు తాగాలి, ఎవరిదో చైనాదో అమెరికాదో ఆ పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్లీ బంగ్లాదేశ్ ని వాడు నడిపిస్తున్నారు. అది మనకు వచ్చే ప్రమాదం. ఇక్కడ మనం యుక్రెయిన్ రష్యా యుద్ధంలో చూసాం. మనం యుక్రెయిన్ కి ఎంత పెద్ద సీన్ ఉంది, వారం 10 రోజులు వాళ్ళు నాశనం అయిపోవాలి. 4 సంవత్సరాలు దాన్ని ఇంతకాలం వాళ్ళు ముందుకు తీసుకెళ్లారంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం చేయట్లేదు, నేటో రష్యా యుద్ధం చేస్తుంది. కాబట్టి నేటో సమర్థన బతికేది. అప్పుడు ఫేమస్ గా స్టేట్మెంట్ ఉండేది, ఆఖరి యుక్రెయిన్ వరకు నేటో యుద్ధం చేస్తున్నారు. అంటే యుక్రెయిన్ మొత్తం సర్వనాశనం అయిపోయేంత వరకు కూడా వాళ్ళతో యుద్ధం చేస్తూనే ఉంటారు. నాశనం అయిపోయిన తర్వాత చేసి దుట్టుకుని వెళ్ళిపోతుంది నేటో. సో అది పరిస్థితి. అలాగే ఇక్కడ కూడా మనకు అమెరికాను, చైనా, భారతదేశం బాగా మనం కష్టపడి మనకు ధన నష్టమై మన ఎకానమీ దెబ్బతిని మనం యుద్ధం చేసి దాంట్లో ఇరుక్కుపోయి అలిసిపోయేంత వరకు వాళ్ళు యుద్ధం చేస్తారు. బంగ్లాదేశ్ వాడుకుంటారు. బంగ్లాదేశ్కి ఏం శక్తి లేదు, దానికి అస్త్రాలు ఇవ్వబోతోంది ఇప్పుడు చైనా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం టార్గెట్ బంగ్లాదేశ్ కాదు, బంగ్లాదేశ్ వెనకాల ఉన్న శక్తులు ఎవరు, బంగ్లాదేశ్ ఇమ్మీడియట్ గా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ అంత సీన్ లేదు. పాకిస్తాన్ వెనకాల ఎవరు సపోర్ట్ చేస్తున్నారు దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. ఎప్పుడు కూడా అక్కడ ఫోకస్ పెడితేనే మనకు దీనికి సమాధానాలు వస్తాయి. లేకపోతే ఇప్పుడు మహమ్మద్ యూనిస్ తీసేస్తే ఇంకోటి కూడా వస్తాయి. దానివల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు. బేసిక్ ఈ ట్రజెక్టరీ ఉన్నంత వరకు మనం బంగ్లాదేశ్ మనం ఏం చేయలేం. కానీ బంగ్లాదేశ్ కి మనకు కాంటింజెన్సీ ప్లాన్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా యాక్షన్ తీసుకున్నామంటే అక్కడి నుంచి మళ్ళీ గతంలో 1970-71 మనకు వచ్చినట్టు వాళ్ళందరూ వలస మన దేశంలోకి వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? కొన్ని కోట్ల మంది వచ్చేస్తారు మన దేశానికి. అక్కడ వాళ్ళకి ఆహారం లేకుండా ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ మన దేశంలో వచ్చి శరణార్థులుగా వస్తే మనం ఎలా హ్యాండిల్ చేస్తాం? కాంటింజెన్సీ ప్లాన్స్ ఉండాలి. దాని గురించి ఆలోచన సీరియస్ గా. ఇక్కడ ఒక విషయం సార్, శరణార్థులుగా రారు కదా, వాళ్ళు కుట్రదారులుగా వస్తున్నారు కదా. అప్పుడు వస్తారు, అప్పుడు లక్షలు దాటి వస్తారు. మీరు ఒకడో ఇద్దరు వచ్చారంటే షూట్ చేయొచ్చు. 1,00,000 మంది మీరు దాటి వచ్చేస్తారు, కోట్లు వేసుకొని మీ దేశంలో వస్తే ఏం చేస్తారు? షూట్ చేయలేరు కదా వాళ్ళని మీరు. ఆ పరిస్థితి వస్తున్నప్పుడు ఏం చేయగలరు? ఏమి చేయలేదు. అదే పరిస్థితి. పాకిస్తాన్ విడిపోయిన చాలా సమావేశం ఏదో చాలా చూశాను మన టీవీ డిబేట్స్ లోను, తర్వాత యూట్యూబ్ లోను. 2 పేర్లు, మోదీను అజిత్ దోవల్ 2 పేర్లు వాడితే టీఆర్పీలు వస్తాయని చెప్పేసి మాస్టర్ స్ట్రోక్లని స్కీమ్ చేశారని, పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుందని ఇటువంటి చర్చలన్నీ చూశాను. కానీ దాని పరిణామం గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా? పాకిస్తాన్ ముక్కలు అయితే సఫర్ అయ్యేది మనమే.
అవును, వెరీ ట్రూ. మన ముందు శరణార్థి మీరు చరిత్రలో కూర్చొని వాళ్ళందరినీ షూట్ చేయలేరు కదా. మీరు ఎంతమంది షూట్ చేయగలరు? ఫెన్సింగ్ ఆపుతుంది వాడు, సముద్రం గుండా వచ్చేస్తారు. మీరు ఏం చేస్తారు? ఎంతమందిని ఆపుతారు? కాబట్టి ఆ సమస్య మనకు అదే, దానికి సమస్యకు సమాధానం లేనంత వరకు మనకి ఇబ్బంది ఉంటుంది. ఒక ముఖ్యమైన సొల్యూషన్ దానికి ఆ దేశంలో కొంత భూభాగం మనం అధీనంలో తీసుకొని వాళ్ళని అక్కడే పెట్టడం. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళకి మనం సింధు, పంజాబ్, పాకిస్తానీ పంజాబ్ కొంత భూభాగం మనం టేక్ ఓవర్ చేసి వాళ్ళందరినీ అక్కడే పెట్టి మనం వాళ్ళకి ఆహారం అక్కడే పెట్టడం, మన దేశంలో రాకుండా. అలాగే బంగ్లాదేశ్ లో కూడా కొంత ప్రాంతాలు మనం మన బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మనం టేక్ ఓవర్ చేసి అక్కడే వాళ్ళని ఆపి ఇక్కడ దాకా రాకుండా మనం వాళ్ళకి అక్కడే ఆహారం, తిండి ఏదో పెట్టి మన యునైటెడ్ నేషన్స్ బాడీస్ ఏమన్నాయో వాళ్ళకి అక్కడ ఇన్వాల్వ్ అయ్యేలాగా మనం చేయడం అనేది ఒక మేజర్ ఆలోచన మనకు ఉండాలి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. బహుశా ఆర్టికల్ 370 లాంటిది సింధ్ లాంటి ప్రాంతానికి మనం అప్లై చేయాలి. అలాగే బంగ్లాదేశ్ కూడా చేయాల్సి వస్తుంది. కొంత టేక్ ఓవర్ చేసి మనం అక్కడే ఉంచేటువంటి దిశగా మనం ఆలోచన చేయాలి. ఈ చర్చలు జరగాలి, సివిల్ సొసైటీలో జరగాలి, మీడియాలో జరగాలి చర్చలు. రేపు బంగ్లాదేశ్ లో ఏమైనా ఇబ్బంది వస్తే, పాకిస్తాన్ లో ఇబ్బంది వస్తే మన దేశం ఎలా దానికి దెబ్బతవుతుంది, మనకి ఏంటి అన్నది మనం ఆలోచించాలి. అవి విడిపోవాలి, చికెన్ స్టేక్ ని కట్ చేసేయాలి, ఈజీగా 22 కిలోమీటర్లు ఏం పెద్ద ఇష్యూ, చట్టభంగాన్ని మనం టేక్ ఓవర్ చేస్తాము, పైన లాల్మోని రాట్ మనం కట్ చేసేస్తాం. ఇవన్నీ ఏదో టీవీ స్టూడియో మాట్లాడేటువంటి అంత సులభం కాదు. అది చేస్తే అక్కడ ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ కూడా మీరు తీసుకోవాలి, రాడికలైజ్ ఉన్నటువంటి పాపులేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు. ఆల్రెడీ మనకు దక్షిణ అస్సాంలో ధూబ్రీ, బంగైగాను, ఇటువంటి గోల్పారా ఆ ప్రాంతం అంతా కూడా కంప్లీట్ మెజారిటీ బంగ్లాదేశ్ తో నిండిపోయింది. అక్కడ దాంతో మనం సతమతం అవుతున్నాం. ఇంకా కావాలా మనకి అది? కాబట్టి సమస్యని అక్కడే పెట్టి మేనేజ్ చేయడం అనేది మనకు, అందుకని మోదీ గారు చెప్పింది కరెక్ట్ గా చెప్పారు ఆయన. అప్పుడు ఎప్పుడో మనకు చరిత్రలో ఇవి జరిగినాయి. మనకు అదేంటి మన ఏమంటారు దాన్ని, శకుని ఉండేవాడు తక్షశిలాలో, ఇంకేదో మనకు హింగ్లాజ్ మాత ఉంది, ఇంకేదో పెషావర్ అంటే పురుషపురం. ఇంకా ఆ నొస్టాలజీలో మనం ఉండక్కర్లేదు. ఆ ప్రాంతం అంతా రాడికలైజ్ అయిపోయింది. వాళ్ళు ఎవరు కూడా భారతీయ సంస్కృతి వాళ్ళలో ఆవగింజంతో కూడా లేదు వాళ్ళు. అటువంటి పాపులేషన్ మనం తీసుకొని మన దేశ పురోగతిని మనం ఆపుకోవాల్సిన అవసరం లేదు మనకి. అందుకనే పిఓజేకేకి సంబంధించి కూడా మనం ఆచితూచి వ్యవహరిస్తాం, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనకు క్లారిటీ ఉండదు. ఇప్పుడు మన దేశ పురోగతి ఈరోజు 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం 2 సంవత్సరాలు. దాన్ని కుంటుబడి మళ్ళీ ఏదో 10వ స్థానం వెళ్ళేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. మనం ముందు వెళ్లే పరిస్థితే మనకు ఉండాలి. కాబట్టి మన చుట్టుపక్కల సమస్యలు ఉన్నాయి, వాటిని అక్కడే ఐసోలేట్ చేసి మన దేశం దాకా రాకుండా ఆపేటువంటి ఒక ప్రోటోకాల్స్ మనం ఉండాలి. అఫ్ కోర్స్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, అజిత్ దోవల్ లాంటి పెద్ద మనుషులు తప్పకుండా ఆలోచన చేస్తున్నారు, చేయట్లని అనట్లేదు. కానీ సివిల్ సొసైటీ దాని గురించి చర్చ ఉండాలి. ఏదో చెస్ థంపింగ్, నేను ఇట్లా, నేను అట్లా, నేను శక్తిమాను, నేను సూపర్ మ్యాన్ అన్నట్టు ఈ డిస్కషన్స్ అనేవి మన దేశానికి మంచిది కాదు. బంగ్లాదేశ్ లో ఉన్న సమస్యలు బంగ్లాదేశ్ లో ఎలా మనం ఐసోలేట్ చేయొచ్చు, సైద్ధాంతికంగా వాళ్ళు ఎలా ఓడించవచ్చు, అలాగే పాకిస్తాన్ లో ఈ సమస్యలని, పాకిస్తాన్ ని భారతదేశంలో బిజీగా ఎలా పెట్టాలి, వాడు పాకిస్తాన్ లో బిజీగా ఉంటే మనల్ని వాడు సతాయించడు. ఇటువంటివి సీరియస్ గా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత మనకు చాలా ఉంది. మన అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఎమోషన్